అందరికీ వందనాలండి. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం అండి, 746వ పేజీ అండి. మొదటి వచనం చదువుకుందాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించును. 2వ వచనం అండి. కాగా నేను 15 తులములు వెండియు ఏదోము యవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని. 3వ వచనం అండి. చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని చూడకయు వ్యభిచారము చేయకు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగున ఉందును. 4వ వచనం అండి. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు ఉందురు. దేవతా స్తంభమును కానీ ఏఫోదును కానీ గృహదేవతలను కానీ ఉంచుకొనకుందురు. 5వ వచనం అండి. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు తమ రాజైన దావీదు నొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేదురు. ఆ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఇదేంటి ఇటు తీస్తున్నాను నేను?